బెంగళూరు ప్రాంతంలో దేవుని పని చేయటానికి వాళ్ళు అక్కడ నన్ను ఆహ్వానిస్తే వెళ్ళాను. సరే, దేవుని పని చేయటం భాగ్యం కదా, సరే అని చెప్పి వెళ్ళాను. నాకు మంచి 5 స్టార్ హోటల్ బుక్ చేశారు. చక్కగా ఒక లగ్జరియస్ కార్ కూడా పంపించారు, ఫార్చ్యూనర్ కార్ని. నాకు భాష రాదు కానీ ట్రాన్స్లేటర్లు ఉన్నారు, తెలుగు ప్రజలు కొంచెం అక్కడ ఉంటారు. మీటింగ్ అని చెప్పి నన్ను పిలిచి ఆహ్వానిస్తే నేను ఆ మీటింగ్ గ్రౌండ్కి వెళ్ళాను. చాలా ప్యాక్ అయి ఉన్నారు ప్రజలు. నన్ను పాస్టర్ గారు కూడా అడిగారు, అయ్యా ఎర్నెస్ట్ బాలయ్య గారు ఎప్పుడు వస్తారని అడిగారు. మీరు వస్తున్నారనేసరికి చాలామంది వచ్చారండి అని కూడా చెప్పి నేను వచ్చాను. వచ్చి స్టేజ్ పక్కన అట్లా నాకు చైర్స్ ఉంటే అక్కడ కూర్చున్నా. అక్కడ కూర్చున్న టైంలో ఎవరో ఒక ఆవిడ స్టేజ్ మీద చక్కగా జడ బాగా పొడుగ్గా ముందుకేసుకొని, జడ నిండా చక్కగా పూలు పెట్టుకొని, కాలు మీద కాలు వేసుకొని, జిగేలు మెరిసే చీర కట్టుకొని కాలు ఒప్పుకుంటూ కూర్చుని. నాకేమో కొంచెం ఇట్లాంటి విషయాలు జీర్ణం కావు. ఎవరేమనుకున్నా చెప్పిన దాకా నాకేమో నిద్ర పడతాం. ఎవరేమైనా అనుకొని ఉన్నదైతే మనం చెప్పాలా, అది నా ఆలోచన. చాలాసేపటి నుంచి పక్క నుంచి చూస్తున్నా, అసలు నేను తట్టుకోలేకపోతున్నా, వల్ల కావట్లేదు. ఇక నాకు అవకాశం ఇచ్చారు. మన మధ్యలో ఉన్న దైవజనుడు అది ఇది 22, 32, 152 రెవరెండు ఏమేమో చాలా చెప్పారు. ఆ దేశం ఈ దేశం ఇక్కడిక్కడ కాదు, ఎక్కడెక్కడో వాడబడే గొప్ప దైవజనుడు అని చెప్తే ఇంక నేను వచ్చిన. నేను మైక్లో కూడా కాకుండా ఆమె దగ్గర నిలబడి ఆమె దగ్గరికి డైరెక్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో ఒక మాట చెప్పా. అమ్మా, నేను చెప్పే వాక్యానికి నువ్వు కూర్చొనుడికి షూటింగ్ కాదమ్మా, అసలు సెట్ కాదు. నువ్వన్న దిగు, నేనన్న దిగుతా. నేను చెప్పే వాక్యానికి నువ్వు ఇచ్చే పోజుకి ఈడ పొంతన కుదరదు, సెట్ కాదు తల్లి. అలా నీ వాక్యం అంతా చెబితే నేను ఒకటి చెబుతుంటే, నిన్ను ఇట్లాంటివి పెట్టుకొని చెబుతుంటే నేనెట్టుకుందమ్మా. నేను చెప్పేదంతా నీకు విరోధంగానే ఉంటుంది. కొంచెం దయించి నా మాటిని కొంచెం సర్దుకోమంటే ఏమన్నది, ఏమనుకుంటున్నావా, పోవా పో, ఏమనుకుంటున్నావు, నేను పాస్టమ్ గారిని అయితే అన్నది. అబ్బో, పాస్టమ్మ గారుగా, పోతే పో అని చెప్పింది. అంతమంది ముందు నన్ను వెళ్ళమంటే నేనేం పెద్దగేం బాధేం పడలేదు. వచ్చేటప్పుడు ఫార్చ్యూనర్ కార్లో తీసుకొని వచ్చారు, పోయేటప్పుడు కాలినట్టు నడుచుకుంటూ పోయారు. నన్ను ఎవడు పట్టించుకోలేదు.